ఒక చిన్న బాబు స్కూల్ నుండి ఏడుస్తూ వస్తున్నాడు. అది చూసిన తల్లి, "ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరైనా కొట్టారా?" అని అంటే, "అమ్మా, నన్ను టీచర్ కొట్టిందమ్మా" అని ఇంకా గట్టిగా ఏడుస్తున్నాడు. వెంటనే ఆ తల్లి ఆ కొడుకును చేరదీసుకొని, హత్తుకొని, ముద్దు పెట్టుకొని ఓదారుస్తూ, "పర్వాలేదులే అమ్మా, నాన్న రాగానే చెప్దాము" అని తనను బుజ్జగిస్తూ ఉంది. వాళ్ళ నాన్నగారు మండల కార్యాలయంలో హెడ్ క్లర్క్‌గా పనిచేస్తూ ఉన్నారు. నాన్న ఇంటికి రావడమే ఆలస్యం. ఇంక బాబు, "నాన్న, నన్ను టీచర్ కొట్టింది నాన్న, ఇలా కొట్టింది నాన్న, ఇలా తిట్టింది నాన్న" అని ఏడుస్తూ ఏడుస్తూ ఫిర్యాదులు చేస్తూ ఉన్నాడు. వెంటనే ఆ నాన్నకు చాలా కోపం వచ్చి రౌద్రుడై, "ఎందుకు కొట్టిందిరా?" అని అడిగాడు. "మరేమో డాడీ, నాకు పెన్సిల్ లేక నేను మా ఫ్రెండ్ యొక్క పెన్సిల్‌ని నేను దొంగిలించాను. అందుకే కొట్టింది నాన్న" అని చెప్తాడు. అప్పుడు నాన్న వెంటనే, "ఓరి పిచ్చోడా, పెన్సిల్ ఎందుకు దొంగిలించావురా? నేను ఆఫీస్ నుండి దొంగిలించి తెచ్చిన పెన్సిళ్ళు ఇంట్లో బోలెడున్నాయి కదా" అన్నాడంట. అందుకే పెద్దలు ఒక సామెత అన్నారు, "ఆవు చేను వేస్తే దూడ గట్టు మేయునా" అని. దొంగిలకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నిర్గమకాండంలో మనం చూస్తాం. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ కూడా. ఏదైనా పెద్దది దొంగతనం చేస్తేనే దొంగతనం కాదు, అది చిన్నదైనా దొంగతనమే. బడిలోనైనా, గుడిలోనైనా, ఇంట్లోనైనా, ఆఫీస్లోనైనా చిన్నదేంటి పెద్దదేంటి, దొంగతనం దొంగతనమే. దొంగిలించినవి ఏవైనా మన ఇంట్లో ఉంటే అవి మనకు శాపం. దొంగిలించినవి ఏమైనా మన ఇంట్లో ఉంటే అవి ఎంత విలువైనవైనా సరే తిరిగి ఇచ్చేయడానికి ప్రయత్నించాలి. వారిని క్షమాపణ కోరాలి. అప్పుడే మనకు దీవెన. మనం చాలాసార్లు ఫ్రెండ్స్ దగ్గర తీసుకుంటాం, మనం చాలాసార్లు ఫ్యామిలీస్ దగ్గర తీసుకుంటాం. రేపు ఇచ్చేస్తాను, 1 మంత్లో ఇచ్చేస్తాను అని తీసుకుంటాం. బుక్స్ కానీ, మనీ కానీ, ఏదైనా వస్తువులు కానీ, క్లాత్స్ కానీ, ఏదైనా తీసుకున్నప్పుడు వెంటనే ఇవ్వాలి. కానీ వారు అడగడం లేదు కదా, వారు మర్చిపోయి ఉంటారు అని మన దగ్గరే పెట్టేసుకుంటాం. తర్వాత ఇస్తాను అని ఆ వస్తువును మనతోనే ఉంచుకోవడం కూడా దొంగిలించడంతో సమానమే. అవసరతలో ఎవరి సహాయమైనా కోరినప్పుడు వారు వెంటనే ఇస్తారు, మనపై ఉన్న నమ్మకముతో. తిరిగి ఆ నమ్మకత్వాన్ని కాపాడుకోని నిమిత్తమై మనం తిరిగి ఇవ్వాలి. ఎంత బెస్ట్గా ఇవ్వగలిగితే, ఎంత త్వరగా ఇవ్వగలిగితే అంత తొందరగా ఇవ్వాలి. మనం ఎగ్జాంపుల్స్గా చాలాసార్లు మనం ఊర్లలో చూస్తూ ఉంటాం కదా, బైక్ తీసుకుంటాం. బైక్ లేని వాళ్ళు బైక్ వేరే వాళ్ళ దగ్గర అడిగి తీసుకొని అందులో ఉన్న పెట్రోల్ అంతా అయిపోయేదాకా తిరుగుతారు, తిరిగి అదే రీతిగా మరలా ఇచ్చేస్తారు. కానీ మనం గుర్తుంచుకోవాలి, వారు ఇచ్చేటప్పుడు ఎలా ఇచ్చారో మనం తిరిగి ఇచ్చేటప్పుడు అంతే బెస్ట్గా ఇవ్వాలి, అంతే మంచిగా ఇవ్వాలి. గొప్ప గొప్ప సేవకులు అయితే ఏం చేసేవారు అంటే, వారి దగ్గర లేకపోతే వారు కారు కానీ, బైక్ కానీ ఏదైనా తీసుకుంటే అందులో పెట్రోల్ ఎంత ఉన్నా కూడా అది వాడుకొని మళ్ళీ ఇచ్చేటప్పుడు ఫుల్ ట్యాంక్ ఫిల్ చేసి ఇచ్చేవాళ్ళు. అందుకే వాళ్ళు అంత గొప్పగా ఆశీర్వదించబడ్డారు. ఈరోజు మనమైతే వాళ్ళు ఏదైనా ఇస్తే వాడుకుంటాము, మర్చిపోతాము. కనీసం కృతజ్ఞులమై కూడా ఉండము. మరలా వాళ్ళు ఎప్పుడైనా అడిగితే ఇవ్వడానికి కూడా మనం వెనుకంజ వేస్తూ ఉంటాము. దొంగిలించినవి, దొరికినవి ఏవైనా మన దగ్గర ఉంటే అవి మనకు మంచిది కాదు. ఎందుకంటే అవి పోగొట్టుకున్న వారు ఎంతో రోదిస్తూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, కన్నీరు పెట్టుకుంటూ ఉంటారు. అది ఎంతవరకు అవసరమై ఉండవచ్చేమో మేబీ. అందుకే దొరికినవి కూడా మన దగ్గర ఉంచుకోకూడదు. దొంగిలించినవి అసలే ఉండకూడదు. మనం సరిగ్గా ఉంటే అది చూస్తున్న మన బిడ్డలు కూడా సరిగ్గా జీవించగలుగుతారు. మన తరం మంచిగా ఉంటే రాబోయే తరానికి మనం దీవెనకరంగా ఉండగలుగుతాం. తరతరాలకు మన బిడ్డలు మాదిరి చూపగలుగుతారు. తరతరాలకు మన బిడ్డలు ఆదర్శంగా ఉంటారు. మనం చాలాసార్లు మన బిడ్డలకు బోధించనక్కర్లేదు. మనం ప్రవర్తిస్తుంటే చాలు, ఆ ప్రవర్తనే వారికి ఆటోమేటిక్గా బోధిస్తుంది. మన క్రియలే వారికి ఒక బోధ, మన మాటలే వారికి ఒక బోధ, మన వస్త్రధారణే వారికి ఒక బోధ, మన చూపులు, తలంపులు, మనం పడుకునే విధానం, నడిచే విధానం అన్నీ కూడా ఇతరులకు ఒక బోధ చేస్తాయి. మనం ఇతరులతో మాట్లాడకముందే మన వస్త్రాలు వారితో ఆల్రెడీ మాట్లాడేస్తాయి. మనం మాట్లాడకముందే మన హెయిర్ స్టైల్ వారితో ఆల్రెడీ మాట్లాడేస్తుంది. మనం మాట్లాడకముందే మన నడవడిక, మన చూపులు, మన విధానం, మన క్రియలు, పనులు అన్నీ మాట్లాడేస్తాయి. మన మాటలకు ముందుగా మన ప్రవర్తన అనే మాటలు వెళ్తున్నాయి. ఈరోజు మనం మాట్లాడి బోధించే దానికంటే ఎక్కువగా మన ప్రవర్తనే బోధిస్తూ ఉంటుంది. అందుకే జాన్ వెస్లీ అనే ఒక గొప్ప దైవజనుడు తనతో ఉన్న వారిని తీసుకొని సువార్త చేద్దాం వీధుల్లో అని తీసుకొని వెళ్తాడు. వీధుల్లో వారు ఏం చేస్తారు అంటే మౌనంగా నడిచి వెళ్తారు. నడిచి వెళ్ళి తిరిగి అలసిపోయి ఇంటికి వచ్చిన తర్వాత తనతో ఉన్నవారు అడుగుతారు, "అయ్యా, మీరు సువార్త చేద్దామని తీసుకెళ్లారు కదా, మరి మనం తిరిగాము కానీ, వీధుల్లో నడిచాము కానీ సువార్త చేయడం మర్చిపోయామయ్యా" అని అంటారు. అప్పుడు జాన్ వెస్లీ గారు ఏమంటారంటే,
ఆల్రెడీ సువార్త చేసేసాం కదా మన ప్రవర్తనతో. ఆల్రెడీ సువార్త వీధుల్లో నడిచి వెళ్ళింది అని అంటాడు. చూసారా, మనం నడుస్తూ ఉంటుండగానే సువార్త నడుస్తూ ఉంది. మన వస్త్రాలు ముందుగానే మాట్లాడేస్తున్నాయి. మన వస్త్రాలు సువార్తను ప్రకటిస్తాయి. మన హెయిర్ స్టైల్ సువార్తను ప్రకటిస్తాయి. ఈరోజు మీ వస్త్రాలు మంచి వార్తను ప్రకటిస్తున్నాయా, సువార్తను ప్రకటిస్తున్నాయా, లేకపోతే సువాసనను ప్రకటిస్తున్నాయా, లేకపోతే చెడ్డ వార్తలను, చెడు వాసనను ప్రకటిస్తుందా? ఒక వ్యక్తి ఒక గృహంలోనికి వచ్చాడు. అక్కడ కొంత సమయం పని చేశాడు. పని చేసి వెళ్ళిపోయాక కూడా అదే స్మెల్, అతను ఉన్నప్పుడు ఏ స్మెల్ ఉందో అతడు వెళ్ళిపోయిన 2 hours అయినా కూడా అదే స్మెల్ అక్కడ నిలిచిపోయింది. కారణం, అతడు అక్కడ ఒక వాసనని రిలీజ్ చేసి వెళ్ళాడు. ఈరోజు మనం వెళ్తున్న స్థలాలకు మంచి వాసనను విడిచిపెట్టి వస్తున్నామా, మంచి సువార్తను విడిచిపెట్టి వస్తున్నామా, లేకపోతే చెడ్డ సువాసనను అక్కడ విడిచిపెట్టి వస్తున్నామా? మన ప్రెజెన్స్ అక్కడ దేవుని సన్నిధిని తీసుకురావాలి. ఆమె వస్తే దేవుని సన్నిధిని అనుభవిస్తాం. ఆమె వస్తే ఆమె మాటలు, ఆమె వస్త్రధారణ, ఆమె కట్టు, ఆమె యొక్క నడవడిక, ప్రవర్తన ఎంతో చక్కగా ఉంటుంది అని మనల్ని బట్టి దేవుని నామం గణపరచబడాలి. అంతేకాని అమ్మో ఆమె వస్తుందిరా, ఇంకంతే వాళ్ళ గురించి వీళ్ళ గురించి లేనిపోని మాటలన్నీ చెప్పే ఆమె వస్తుందిరా అని మన గురించి అలా బ్యాడ్ వర్డ్స్ రాకూడదు. అమ్మో వారు వస్తున్నారా బాబోయ్ అని మనం వస్తున్నామని తెలిసి వారి యొక్క వస్తువులను జాగ్రత్త పెట్టుకుంటారు. అలా మన జీవితాలు ఉండకూడదు. మనం వెళ్తున్నాము అంటే వారి దగ్గరికి దేవుని సువార్తను మోసుకెళ్ళాలి, దేవుని సువాసనను మోసుకెళ్ళాలి, దేవుని యొక్క సన్నిధిని మోసుకెళ్ళే వారిగా ఉండాలి. అందుకే ప్రతిరోజు దేవుని అడగాలి. ఉదయం లేచిన వెంటనే, అయ్యా ఈరోజు నేను ఎక్కడ అడుగు పెడితే అక్కడ నీ సన్నిధిని మోసుకెళ్ళే రాయబారిగా చేయి. నా చుట్టూ ఉన్నవారు నీ సన్నిధిని అనుభవించాలి. నాతో మాట్లాడేవారు నిన్ను చూడాలి. నాతో మాట్లాడే వారికి నీ మాటలు వినబడాలి. నాతో మాట్లాడేవారు, నాతో సహవాసం చేసేవాళ్ళు, నా చుట్టూ ఉండే ప్రజలు నీ సువాసనను అనుభవించాలయ్యా, నీ ప్రజెన్స్ని చూడాలయ్యా అని మనం ఉదయం లేచిన వెంటనే దేవుణ్ణి అడగాలి. అప్పుడు దేవుడు తన నూతనమైన అభిషేకంతో మనల్ని నింపుతాడు. ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు తన సన్నిధిని మోసుకెళ్లే రాయబారులుగా మనల్ని తీర్చిదిద్దుతాడు. అందుకే మోషే అంటాడు, అయ్యా నీవు రావా, అయితే నేను ఆ యుద్ధానికి వెళ్ళను, అక్కడికి నేను వెళ్ళను, నీ సన్నిధి నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళను. అది ఎంత గొప్ప విజయం వచ్చే పరిస్థితులైనా సరే నీ సన్నిధి లేదా అయితే నేను వెళ్ళను, ఒక్క అడుగైనా నేను తీయను అని అంటాడు మోషే. ఎందుకు అన్నాడంటే ఆయనకు తెలుసు మోషేకి సన్నిధి యొక్క విలువ. సన్నిధి తోడుగా ఉంటే ఎలాంటి గొప్ప కార్యాలు జరుగుతాయో ఆయనకు తెలుసు. సన్నిధి చేసే పనులు అంతా ఇంత కాదు. ఆ సన్నిధే దావీదును మహారాజుగా నిలబెట్టింది. ఆ సన్నిధే గొప్ప కార్యాలను పొందుకునేలాగా చేసింది. అందుకే మనం పాడుతూ ఉంటాం, సన్నిధి గురించిన పాటలు అంటే నాకు చాలా ఇష్టం. సన్నిధి అనే అంశం గురించి వినడం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే సన్నిధి చేసే గొప్ప కార్యాలు అంత విలువైనవి. దేవుని సన్నిధి ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుడు తానే నివాసం చేస్తాడు. దేవుని సన్నిధి ఈరోజు మీ గృహంలో ఉందా? ఒకవేళ మీరు దేవుని సన్నిధి మీపై ఉండాలి, మీలో ఉండాలి, మీతో ఉండాలి, మీ గృహంలో ఉండాలి అని మీరు ఆశపడుతున్నట్లయితే ఆయన సన్నిధిని ఎలా అనుభవించగలుగుతాం? ఆయన సన్నిధి ఎలా వస్తుంది? మీరు చీకటిలో కూర్చొని కూడా ప్రార్థిస్తున్నప్పుడు, స్తుతిస్తున్నప్పుడు, మొరపెడుతున్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు ఆ చీకటి మనం కళ్ళు మూసుకున్నా కూడా చీకటే కనబడుతుంది. కానీ ఎప్పుడైతే ఆయన సన్నిధి మనం అనుభవిస్తామో అప్పుడు ఆ చుట్టూ చీకటి ఉన్నా కూడా మనపై వెలుగు ప్రకాశిస్తుంది. ఆ వెలుగును మనం తాకగలిగే అంత చిక్కగా ఉంటుంది, మనం తాకగలిగే అంత చూడగలిగినంతగా ఉంటుంది. ఒక లైట్ చీకటిలో ప్రకాశిస్తే ఏ రీతిగా ఉంటుందో దేవుని సన్నిధి ఆ రీతిగా ఉంటుంది. అయితే ఆ సన్నిధిని మనం ఎలా పొందుకోగలుగుతాము అంటే ఆయనను స్తుతించినప్పుడే. ప్రైజ్ అట్రాక్ట్స్ గాడ్స్ ప్రెజెన్స్. స్తుతి దేవుని సన్నిధిని ఆకర్షిస్తుంది. మందసం పైన 2 కెరూబులు, ఆ యొక్క కెరూబులు ఇద్దరు 2 చేతులు పట్టుకొని వారి యొక్క అంటే రెక్కలను జోడించి ఇద్దరూ కలిసి దేవుని స్తుతిస్తూ ఉంటారు. నువ్వు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఇంకా అది తప్ప ఏముండదు అక్కడ కదా. అలా చేస్తూ 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 ఉంటుండగా దేవుని సన్నిధి అక్కడికి దిగుతుంది. దేవుడు అక్కడ సింహాసనాసీనుడు అవుతాడు. దేవుని సన్నిధి అంటే మరేదో కాదు. దేవుని సన్నిధి అంటే పరిశుద్ధాత్మ. మనం ఆయన సన్నిధిని క్యారీ చేస్తున్నాము అంటే పరిశుద్ధాత్మను మనం కలిగి నడుస్తున్నామని అర్థం. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే మనం దొంగిలిస్తూ ఉంటే ఆయన చూస్తూ ఊరుకుంటారా? ఏయ్ అలా చేయొద్దు అని గద్దిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు కేవలం మనలో నుండి ప్రార్థన మాత్రమే చేయడం కాదు, ఆయన మనల్ని గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు, సరిచేస్తాడు, ఒప్పింపచేస్తాడు, అలా చేయకూడదు అని ఆలోచననిస్తాడు. చూసారా, పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉండడం ఎంతో గొప్ప భాగ్యం. ఈ లోకంలో ఏదైనా విలువైంది మనం దేవుని అడగలుగుతాము అంటే అది పరిశుద్ధాత్మ దేవుణ్ణే.
పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే మనం ఆటోమేటిక్గా ఆయన రూపంలోనికి మార్చబడతాం. ఆయన వలె ఉంటే మనం ఆయన వలె ప్రార్థించగలుగుతాం, ఆయన వలె క్షమించగలుగుతాం, ఆయన వలె నిగ్రహ శక్తి కలిగిన వారంగా ఉంటాం, ఆశ నిగ్రహం కలిగిన వారంగా ఉంటాం, ప్రేమ కలిగిన వారంగా ఉంటాం, మంచి నడవడి కలిగి ఉంటాం, మంచిగా సువార్త చేయగలుగుతాం, ధైర్యంగా బోధించగలుగుతాం, ఇతరులను స్వస్థపరచగలుగుతాం, ఏదైనా చేయగలుగుతాం. అందుకే ఇప్పుడు చూడండి ఎక్కడి నుండి మనం ఎక్కడికి వచ్చాం. స్తుతించు చోట పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రసన్నతను అక్కడ మనం అనుభవించగలుగుతాం. ఎప్పుడైతే మనం భారముతో ఆయన సన్నిధిలో మోకరిస్తామో, ప్రార్థనలో కన్నీరు కారుస్తూ ఉంటామో, అప్పుడు ఆటోమేటిక్గా మనపై ఉన్న భారాలన్నీ తీసివేయబడతాయి. అది అనుభవించిన వారికి అనుభవపూర్వకంగా ఉంటే చాలా అర్థమవుతుంది. ఎప్పుడైతే మనం రోధిస్తూ ఉంటామో, తెలియని భారం మన పై నుండి తీసివేయబడితే ఎంత సంతోషం, ఎంత తేలిక, ఎంత ఆనందం, ఉల్లాసం ఉప్పొంగుతుందో అటువంటి అనుభవాన్ని మనం పొందుకోగలుగుతాం. కాబట్టి మనం మన బిడ్డలకు మాదిరికరంగా ఉండాలి. మనం ఏ రీతిగా చేస్తే మన బిడ్డలు కూడా అదే రీతిగా చేస్తారు. ఫిలిప్పుకి 4 కుమార్తెలు ఉన్నారు. 4 కుమార్తెలు కూడా ప్రవచించేవారేనంట. హల్లెలూయా! 4 కుమార్తెలు కూడా ప్రవక్తిలే. అలా ఎలా అవ్వగలిగారు అన్న ఆలోచన నాకు ఉండేది. తల్లిదండ్రులు ఏ రీతిగా జీవిస్తే, తల్లిదండ్రులు ఏదైతే బోధిస్తే, తల్లిదండ్రులు ఏదైతే చూపెడుతున్నారో అదే వారికి కూడా అబ్బుతుంది, అదే వారు కూడా నేర్చుకుంటారు, అదే వారు కూడా పాటించగలుగుతారు. తల్లిదండ్రులకు లేకపోతే బిడ్డలకు ఎక్కడి నుండి వస్తుంది? తల్లిదండ్రులు సంఘానికి వెళ్తే బిడ్డలు కూడా సంఘానికి వెళ్తారు. తల్లిదండ్రులు ఆరాధికులు అయితే బిడ్డలు కూడా ఆరాధికులు అవుతారు. తల్లిదండ్రులు స్తుతించేవారైతే బిడ్డలు కూడా స్తుతించేవారు అవుతారు. తల్లిదండ్రులు ప్రార్థించేవారైతే బిడ్డలు కూడా ప్రార్థించేవారు అవుతారు. కాబట్టి మన బిడ్డలకు మాదిరిలుగా జీవిద్దాం, మంచి తరాన్ని నిర్మిద్దాం.